ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల, ఢిల్లీలో జరిగేదేంటి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మీలో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి కవిత గత కొన్ని నెలలుగా జైల్లో మగ్గుతుంది. కనీసం ఆమెకు బెయిల్ కూడా దొరకడం లేదు. ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కూడా కోల్పోయింది. దీంతో కవిత ఇక బయటికి రాదని చాలా మంది భావించారు. ఇదే తరుణంలో కవితను ఎలాగైనా బయటికి తీసుకొచ్చేందుకు అనేక ప్లానింగ్స్ కూడా చేస్తున్నారు. మరి దానికోసం కేసీఆర్ ఏం చేయబోతున్నారనే వివరాలు చూద్దాం. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి కవిత ఆ విడుదల తేదీని తాజాగా కేటీఆర్ ప్రకటించారు. కవిత ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తూ వస్తుంది. అయితే ఆ తరుణంలో ఆమె విడుదల కొనిపై ఆసక్తికరమైన కామెంట్ చేశారు కల్వకుంట్ల తారక రామారావు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కవిత మన ముందు ఉంటుందని హామీ ఇచ్చారు. జగిత్యాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ కామెంట్ చేశారు. ఎవరు కూడా అధైర్యపడొద్దని, కవిత తప్పనిసరిగా జైలు నుంచి బయటకు వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మీకు సపోర్ట్గా నిలుస్తుందని, కవిత విడుదల కోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతుందని ప్రచారం జరుగుతున్న సమయంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కూడా సంచలన కామెంట్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, బండ కట్టుకొని బావిలో దూకాడని ఎద్దేవా చేశారు. కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు